మార్నింగ్ టిఫిన్‌లోకి చపాతీ చేద్దామని పిండిని కలుపుకున్నాను. టమాటా కూర చేద్దామని అన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. చపాతీలోకి టమాటా కూర చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కడాయిలో తగినంత ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాస్త వేగనిచ్చి టమాటా ముక్కలు వేసేసుకుని ఉప్పు వేసి మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గేలోపు చపాతీలని ఫోల్డ్ చేసుకుని పెట్టుకుందాము. చిన్నగా చపాతీ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నారంటే ఈజీగా చపాతీలని వేడివేడిగా చేసేసుకోవచ్చు. ఇందుకే మీరు చపాతీలని ఇలా ఫోల్డ్ చేస్తారా నార్మల్గా చేసేస్తారా కామెంట్ చేయండి. టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి. ఇందులో పసుపు కారాన్ని వేసేసుకుని కొద్దిగా చక్కెరని వేసి తగిన నీళ్ళు పోసి కొత్తిమీర చల్లి మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. టమాటా కూరలో చక్కెర వేయడం వల్ల చాలా బాగుంటుందండి, పుల్ల పుల్లగా తీతీగా. అన్నంలో తినాలనుకుంటే టమాటా కూరలోకి చక్కెరను మాత్రం వేసుకోకండి. చపాతీలో తినాలనుకుంటేనే చక్కెరను వేసుకోండి, చాలా బాగుంటుంది. చపాతీలను కాల్చుకుందామని పెద్ద స్టవ్ మీద నుంచి వెళ్ళి చిన్న స్టవ్ మీదకి కూరను అయితే మార్చాను. పెద్ద స్టవ్ మీద చపాతీలు కాల్చుకుంటే చాలా స్మూత్ గా వస్తాయి. చపాతీలు కాల్చడం అయిపోయింది.